నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఇది సహస్రాబ్ది సినిమా. రామాయణానికి ఆస్కార్ రావాలి. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నాడు. గొప్పనైన సినిమాలు ప్రజలు ఆదరిస్తారు, అవార్డులు కూడా వస్తాయి. రామాయణ చిత్రానికి ఆస్కార్ రావాలని ఆకాంక్షించిన మహారాష్ట్ర సీఎం ఈ చిత్రాన్ని ఫిల్మ్ ఆఫ్ ది మిలీనియంగా అభివర్ణించిన ముఖ్యమంత్రి. ఒకసారి మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. ఆగస్టు 6న ముంబైలో నిర్మాత నమిత్ మల్హోత్రా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రైమ్ ఫోకస్ స్టూడియో ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఫడ్నవీస్ ఈ వ్యాఖ్యలు చేశాడు. రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవి ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆధునిక సాంకేతికతతో మన కథలను యువతరానికి చేరవేసే ప్రయత్నంగా ఆయన గతంలోనే అభినందించిండు ఫడ్నవీస్. నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. రామాయణం మొదటి భాగాన్ని 2026 నవంబర్ 6న దీపావళి పండుగకు 2 రోజుల ముందు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు సోనీ పిక్చర్స్ వెల్లడించింది. ఇక రెండవ భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒకటి ప్రేక్షకులరా, మనం చిన్నగా ఉన్నప్పుడు ఉపాధ్యాయులు బోర్డు మీద రాసుకుంటూ చెప్పేవాళ్ళు పాఠాలు. తర్వాత ఆడియో రూపం వచ్చేసి ఆడియోలో ఆ పాఠాలు వినడం. ఇప్పుడు వీడియో రూపంలో చూపిస్తున్నారు. ముఖ్యంగా వీడియో రూపంలో ఏది పాఠం, ఏ లెసన్ చెప్పినా, లేకుంటే భాగవత ఇతిహాసాలు ఇవి చెప్పినా కూడా పిల్లల మెదడులో నిలిచిపోతుంది. లేదు అనుకోండి, నిలిచిపోతుంది. దిక్కుమాలిన సినిమాలు, దిక్కుమాలిన సీరియల్ని చూసుడు కంటే పిల్లలకు ఫోన్లో రామాయణం, ఇతిహాసాలు, భాగవతం అంటే ఇది, రామాయణం అంటే ఇది, ఇవి ఉన్నాయి కదా వీడియో రూపంలో, అవి చూపిస్తే పిల్లలకు మనస్సులో ఇరుక్కపోతుంది, అది నిలిచిపోతుంది. మళ్ళీ వాళ్ళు 1000 మందికైనా చెప్పుకోగలుగుతారు. ఇప్పుడు వచ్చే రామాయణం కూడా 2026 దీపావళి ముందు వస్తున్నది 6వ తేదీన. ఆ రామాయణాన్ని కూడా పిల్లలకు చూపిద్దాము. రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను ఆదేశించాలి, విద్యాశాఖను చూస్తున్న వాళ్ళకు ఆ సినిమాను విద్యార్థులకు ఫ్రీగా చూపించమని. అటువంటి ఉత్తర్వులు వస్తే పిల్లలలో రామాయణం అనే ఒక మధుర కావ్యం, ఆ మధురాన్ని వాళ్ళు తినగలుగుతారు, 10 మందికి చెప్పుకోగలుగుతారు. ఏమంటారు ప్రేక్షకులారా? నిజమే కదా? ఈ రామాయణాన్ని మనం ఆస్వాదిద్దాము, అందరం చూద్దామా వద్దా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.